మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి రావాలంటే భయపడి అల్లాడుతున్నాడండి. తాడేపల్లి ముఖం చూడాలంటే జగన్ అవస్థలు పడుతున్నాడు. ఏంది కారణం అంటే తాడేపల్లిలో ఉంటే పోలీసులు ఈజీగా అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి ఒక భయమే అని చెప్తా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత 2024 ఎన్నికల ఓటమి అనంతరం బెంగళూరు తన నివాసంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఓడిపోయినప్పటి నుంచి కూడా గతంలో ఎలక్షన్ ముందు నేను తాడేపల్లిలోనే ఉన్నాను, ఇల్లు వేసుకుని చంద్రబాబు నాయుడు కొంప గోడు లేదు, పవన్ కళ్యాణ్ గుడిసె కూడా లేదు అని ఎద్దేవా చేసేవాడు. ఓడిపోయిన వెంటనే ఎలకంగా ప్యాలెస్ కు పరిగెత్తాడండి. అస్సలు తాడేపల్లి ప్యాలెస్ లో బీసురోమని ఉన్నది, కుక్కలు కూడా దాని దిక్కు చూడడంలే. కానీ ఈసారి ఆయన పూర్తిగా తాడేపల్లి రాడిపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. జగన్ గత వారం తాడేపల్లిలో కనిపించకపోవడంతో వెనక ఏదైనా రహస్యం ఉందంటే ఏం రహస్యం లే. తాడేపల్లిలో ఉంటే పుచ్చక్కని ఎత్తేస్తాడేమో, ఇప్పుడు ముందుగానే కేసులు నా మీద ఈడీ అన్ని చేస్తాను కదా, ఏమైనా టక్కన ఎత్తేస్తారేమో అని చెప్పి భయంతోనే రాలా. ఈవేళ లిక్కర్ స్కామ్ కేసు తీవ్రత మరీ పెరిగినట్లు కనిపిస్తా ఉంది. మొదట్లో వైసీపీ దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు సిట్ దర్యాప్తుతో పార్టీపై ఒత్తిడి పెరుగుతా ఉంది. వైసీపీ పార్టీలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా జగన్ అరెస్ట్ చేస్తారా ఏమో చెప్పలేం. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా ఏమో చెప్పలేం అనే టాపికే తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి, పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుకునే నాదుడే లేడు. జగన్ బెంగళూరులో తన సన్నిహితులతో స్ట్రాటజీ డిస్కౌంట్స్ అనే నిర్వహిస్తున్నారట ప్రచారం సాగుతా ఉంది. కేసు మరింత లోతుల్లోకి వెళ్తే దాని ప్రభావం పార్టీపై ఎలా ఉండబోతున్న చర్చ. జైలుకు పోతే నా పరిస్థితి ఏంటి, బయట మీరేం చేస్తారు, జైల్లో నేనేం చేయాలి, ఇదే చర్చ అండి వైసీపీ వర్గాల్లో. ఒకవేళ ఈ కేసు సంబంధంగా మరికొన్ని పరిణామాలు జరిగితే జగన్ అరెస్టు వంటి పరిస్థితే కనుక వస్తే ప్రజల్లో ఎంత మేర సానుభూతి వస్తుందా, అసలు పట్టించుకునేవాడు ఉన్నాడా? నేను జైలుకు పోతే నా ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామాలు చేస్తారా చేయరా? ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు నాకు కనపడమే లేదు. నా పార్టీలో ఉండేవాళ్ళు అసలు ఓడిపోయిన వాళ్ళే కనపడుతున్నారు తప్ప రోజా, అంబటి, పేర్ని నాని, కొడాలి నాని, వీడు వాడు గాట అంతా పనికి మాలిన సరుకు కనపడుతుందే గాని గెలిచిన 11 మంది కనపడడం లేదని చెప్పేసి మదన పడుతున్నాడు. అందువల్ల ప్రజల్లో ఎంతవరకు సానుభూతి కలుగుతుందని పార్టీ నేతలు గమనిస్తా ఉన్నారు. ఇంకొక విషయం అంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలో ఏమన్నా టచ్ లో ఉండారా? కొంపదీసి నన్ను జైలుకి వెళ్లంగానే కొంతమంది బీజేపీలోకి, కొంతమంది జనసేన పార్టీలోకి, ఎవరైనా కూడా టీడీపీలోకి వెళ్తారా? అప్పుడు నా భవిష్యత్తు ఏందనే భయం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో వైసీపీకి విశ్వసనీయులుగా వ్యూహాలు రచించే లీడర్లు కూడా వైసీపీ పార్టీలో లేనట్టు మనకు తెలిసిందే కదా. గతంలో విజయసాయిరెడ్డి ఢిల్లీలో బలమైన లాబింగ్ చేస్తూ పార్టీకి సహాయంగా ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థాయిలో నేతలు లేనందువల్ల వైసీపీకి ట్రబుల్ షూటర్ అవసరం అనేది మరింత కనిపిస్తా ఉంది. ట్రబుల్ షూటర్ ఏం లేదు, ట్రబుల్. సజ్జల లాంటి వాళ్ళు మిగతా అంతా ట్రబుల్ తెచ్చేవాళ్లే గాని సజ్జలకు కూడా లోపల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే కొద్ది రోజులు వైసీపీ పార్టీ మీదంతా నేనే వేసుకుని నడపచ్చు, వైసీపీ పార్టీని నా భుజాల మీదనే వేసుకుని నడపచ్చులే అనే కోరిక తప్ప అతనికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ ఆపడం కోసం గాని ఇతరత్ర చేయడం గాని అంత టాలెంట్ పర్సన్ కాదు అతను మాట్లాడేదే జనాలకి అర్థం కాదు. ఈ టీవీ డిబేట్లు పెట్టేవాళ్ళు జర్నలిస్టులు వెనక తప్పదు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ అతను మాట్లాడే విధానం అది స్కిల్స్ లేవండి. అతన్ని ముందు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఆగాలని చెప్పేసి ఇవాళే మన రాష్ట్ర ఏపీ గవర్నర్ కూడా కలవడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో ఢిల్లీకి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి అయితే అపాయింట్మెంట్ లేదు పో అని చెప్తున్నారని సమాచారం. చూద్దాం ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో.